చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు నువ్వు? జీవితాలతో ఆడుకుంటున్నావా? లక్ష్మి మెడలో తాళి కట్టి తనని వదిలేసి తనని మోసం చేశావు. అది చాలదన్నట్టు ఇక్కడికొచ్చి సహస్రని పెళ్లి చేసుకోవడానికి తయారైపోయావా? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా, ఎలా నీకు లక్ష్మికి పెళ్లి జరిగినా నువ్వు చేసింది చాలా తప్పు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తావు? ఎవరిని బలి చేస్తావు? చెప్పు. లక్ష్మి మెళ్ళో తాళి కట్టేశావు, సహస్ర మెళ్ళో తాళి కడతానని మాటిచ్చావు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తావో నిర్ణయించుకో. నువ్వు వెళ్లి లక్ష్మి చేయి పట్టుకుంటే నీకు ఇంట్లో స్థానం ఉండదు, నీకు ఈ కుటుంబానికి ఏ సంబంధం ఉండదు. లేదంటే నువ్వు చేసిన తప్పులకి లక్ష్మికి న్యాయం చేసి అప్పుడొచ్చి సహస్రమెళ్ళో తాళి కట్టు. అమ్మా, నిర్ణయం నీదే, తేల్చుకో. పండు, ఇది నాకెవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారమ్మా? విహారీ గారు ఈ నెక్లెస్ నిచ్చారు. అంతేకాదు, ఆయనే నా మెళ్ళలో ఈ నెక్లెస్ ని తొడిగారు. ఎలా ఉంది పండు? ఏమైంది పండు అలా ఉన్నావు? నీ ఒంట్లో బాగోలేదా పండు? మనసేం బాగాలేదమ్మా. ఏమైంది పండు? చెప్పాలని నాకుందమ్మా, చెబితే నీలో ఉన్న చిన్న సంతోషం ఎక్కడ పోద్దని చాలా బాధగా ఉందమ్మా. పర్లేదు చెప్పు పండు. ఈ చెల్లెమ్మ కూడా చెప్పలేని విషయం అది. విహార్ బాబు పార్టీకి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో చాలా కథ జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమైంది పండు చెప్పు. ఈ ఏడు చెప్పమంతవమ్మా, నీకు అన్యాయం చేసే వార్త ఎట్టా చెప్పను. విహార్ బాబుకి శాస్త్రంకి పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టేసినారు. ఓ అంతేనా? ఇది చెప్పడానికి ఎందుకంత బాధపడుతున్నావు? ఏటమ్మా అంత మౌనంగా ఎలాగుంటున్నావమ్మా? అక్కడ జరిగేదేటో నీకు తెలుసా? నీకు విహార్ బాబుకి మధ్య ఉన్న బంధాన్ని ఎడగొట్టేసి సహస్రంకి విహార్ బాబుకి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లి ఎప్పుడో అనుకున్నదే కదా పండు.
నేను మధ్యలో వచ్చాను, వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. ఇప్పుడు పక్కకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది, అంతే. అలగలగా మాట్లాడగలుగుతున్నావమ్మా. నీ భర్తని నీకు దక్కాల్సిన జీవితాన్ని వేరొకరి భర్తగా ఎలాగిచ్చేవమ్మా? ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఈ కుటుంబం విడిపోవడం ఇష్టం లేదు. ఏటి మాట్లాడుతున్నావమ్మా? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు చేసింది త్యాగం అనుకోవాలో పిచ్చిదనం అనుకోవాలో నాకు తెలియట్లేదు. నువ్వేమైనా అనుకో పండు, నాకు విహారీ గారి సంతోషమే ముఖ్యం. సరే అమ్మా. మరి విహారీ బాబు శాస్త్రం పెళ్లి చేసుకుంటే మరి నీ పరిస్థితి ఏటమ్మా? నీ మొహంలో నీకు నవ్వు అనేది ఉంటుందా? కన్నీరుతో సావాసం చేయడానికి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా? ఎంతవరకు పడిన కష్టాలు చాలవా? పండు, నువ్వు నా ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు. నేను నన్ను ఆదుకున్న కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. నాకు అలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు. ఈ రోజు కోసం నేను సిద్ధంగానే ఉన్నాను. నాకెలాంటి బాధ లేదు, ఉండదు. నా తలరాతని నేను ఊహించాను. నువ్వెక్కువగా దిగులు పడకు. నా జీవితం ఇంతే.